ధ్యానిద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 16 మరియు 17, 18 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 16, 17, 18 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. చదువుచున్నాను, గమనించండి. సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను. కనుక అతడు ఆసియాలో కాలహరణ చేయకుండా ఎఫెసును దాటిపోవాలనని నిశ్చయించుకుని ఉండెను. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను చిన్న ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించి ఈ దినమంతా కూడా మీరు మా కాపుదల ఇచ్చారు. అందుని బట్టి మీకు వేలాది వందనములు చెల్లించుకొనిచున్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగను కూడుకుని మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. ఏ జ్ఞానం అయితే మాకు అవసరమో, ఏ జ్ఞానం అయితే మా జీవితాలను కట్టుకున్నట్టుకు ఉపయోగపడుతుందో అది ప్రభువా మీరు మా కొరకు అనాదిగా దాచించారు ప్రభు. వాటి కొరకు మేము వెతుకులాడుతూ నాయన వాటిని అర్థం చేసుకోవాలని మనసు పెట్టుచుండగా తగిన జ్ఞానమును మాకు దయచేయమని ఈ ప్రార్థన అంతా కూడా నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వినపడుతున్న వాయిస్ని? హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యు ఆల్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథము ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే ప్రత్యేకంగా బెన్యామీను గోత్రంలో పౌలు గారి గురించి, పౌలు గారి 3వ ప్రయాణంలో ఉన్నాం. మనం 3వ మిషనరీ జర్నీస్లో 3వ ప్రయాణంలో ఉన్నాం. ఈ 3వ ప్రయాణంలో గత వారం మనము ఒక గొప్ప సంఘటన త్రోయ అనే ప్రాంతంలో జరిగిందని మనం మాట్లాడుకున్నాం. త్రోయ అనే ప్రాంతంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఆ సంఘటన ద్వారా దేవుడు ఇంకా మహిమపరచబడ్డాడు ఆ ప్రాంతంలో అని చెప్పి మనము మాట్లాడుకున్నాము. ఏమిటా సంఘటన జ్ఞాపకం ఉందా మీకు? ఏమిటా సంఘటన జ్ఞాపకం ఉందా? ఆదివారం రోజున రొట్టె విరుచుటకు వారంతా కూర్చున్నప్పుడు పౌలు మరుదినమున వెళనై నుండి విస్తారంగా ప్రసంగిస్తూ ఉంటే ఒక యవ్వనస్తుడు ఆ వాక్యాన్ని వింటూ నిద్రాభారము చేత 3వ అంతస్తులో ఉన్న కిటికీలో నుంచి కింద పడి చనిపోతాడు. ఆ వ్యక్తి పేరేంటో జ్ఞాపకం ఉందా మీకు? ఐతుకు అంటే అర్థం ఏమి చెప్పుకున్నాం మనం? ఐతుకు అంటే అర్థం ఏం చెప్పుకున్నాం? ఐతుకు అంటే అర్థము అదృష్టము అని, ఫార్చ్యూన్ అని అర్థం. అయితే దురదృష్టవశాత్తు ఆ బిడ్డ కింద పడిపోవటము కాదు, కానీ దేవుడు మహిమపరచబడాలని చెప్పేసి కొన్ని సంఘటనలు చోటు చేసుకుని అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే మరణించాడు అని చెప్పి అందరూ నిర్ణయించారు. ఈవెన్ ద డాక్టర్ లూకా, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్, ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం రాసిన వ్యక్తి అయిన డాక్టర్ అయిన లూకా గారు కూడా చనిపోయాడు అని చెప్పి నిర్ధారించిన వ్యక్తిని మరలా తిరిగి బ్రతికించాడు పౌలు గారు అని మనము చదువుకున్నాం. సో ఆ సంఘటన తరువాత ఆయన 3వ జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు. మిషనరీ జర్నీ కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలని. అయితే అతను ఒక పండుగ దినానికి యెరూషలేముకు మాత్రం చేరుకోవాలి అని చెప్పి తపన పడుతూ ఉన్నాడు. ఏ పండుగని కనబడుతుంది అక్కడ మనకు ప్రియులారా? పెంతెకొస్తు పండుగ దినము నాకు అక్కడ చేరుకోవాలని చెప్పి ఆయన కనబడుతూ ఉన్నాడు. ఇంతకుముందు మనం ఈయన జర్నీలో కొన్ని దినముల క్రితమే వారు పులియని రొట్టెల పండుగను ఆచరించారు అని చెప్పి చదువుకున్నాం. సో పులియని రొట్టెల పండుగ తర్వాత మనము పెంతెకొస్తు అంటే అర్థం ఏంటి?
పరిశుద్ధాత్మ పెంతెకోస్తు అంటే అర్థం నెంబర్ 50 50 50 దినములు. ఈ పండగ ఎప్పుడు వస్తుంది అని అంటే నేను మీకు పండుగలన్నీ చెప్పాను. మొదటి నెలలో 14వ తారీఖున పస్కా పండుగ, 15వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా పులియని రొట్టెల పండుగ, ఈ 15 నుంచి 22లో మధ్యలో ఒక 18వ తారీఖున ప్రథమ ఫలముల పండగ, ఫస్ట్ ఫ్రూట్స్ అనే ఒక పండుగ వస్తుందని చెప్పాను. ఖచ్చితంగా ఆ పండుగకి 50 దినాలకు పెంతెకోస్తు పండుగ వస్తుంది. అందుకనే పెంతెకోస్తు అది గ్రీక్ వర్డ్, దాని నుంచి వచ్చినది 50 దినములు అని అర్థం. పెంతెకోస్తు పండుగ దినానికి పౌలు గారి టార్గెట్ ఏంటంటే నేను యెరూషలేముకు వెళ్ళాలి. అందుకని త్వరగా అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముగించుకొని వెళ్తున్నాడు. ఇంతకుముందు ఎక్కడెక్కడైతే సంఘాలను స్థాపించాడో ప్రతి సంఘం దగ్గరకు వెళ్ళి వాళ్ళని పలకరించి ఆత్మీయంగా విశ్వాసంలోను వారు ఏ స్థాయిలో ఉన్నారని వారికి ఆదరణ మాటలు మాట్లాడి వెళుతూ ఉన్నాడు. దీన్నే ఫాలో అప్ మినిస్ట్రీ అని అంటారు. మనం జనరల్గా ఒక సంఘానికి వెళ్ళి ఆ సంఘములో వాక్యం ప్రకటించో, లేక ఆ సంఘం వారితో పాటలు పాడో, లేక ఆ సంఘం వారితో మనము చాలా సమయాన్ని గడిపో వచ్చిన తర్వాత తిరిగి ఆ సంఘ క్షేమం గురించి ప్రార్థన చేయటం ఎంతైనా శ్రేయస్కరం. తిరిగి ఆ యొక్క ప్రాంతానికి లేక ఆ సంఘానికి మనము వెళ్ళడానికి వెళ్ళి వారు ఏ స్థాయిలో ఉన్నారు అని కనుక్కోవటం కూడా దీన్ని ఫాలో అప్ మినిస్ట్రీ అని అంటారు. పౌలు గారు అది అప్పుడు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే సంఘాలు స్థాపించారో ప్రతి ప్రదేశానికి వెళ్ళి వారిని పలకరించాలని ఆశపడుతున్నాడు. కానీ సమయం సరిపోదు. పెంతెకోస్తు పండుగ దినానికి ఆయన యెరూషలేం వెళ్ళాలి. అందుకని ఎఫెసు ప్రాంతానికి వస్తే ఎఫెసు ప్రాంతంలో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి పలకరించాలి అని అనుకున్నా కానీ ఎఫెస్లో ఈయన ఆల్రెడీ 3 years ఉన్నాడు. ఎక్కువ సమయం ఎఫెస్లో గడిపాడు. 3 సంవత్సరాల పాటు పరిచర్య కొనసాగించాడు ఎఫెస్ అనే ప్రాంతంలో. ఇంత బలిష్టంగా ఇన్ని ఎక్కువ రోజులు గడిపిన ప్రదేశంలో మరలా నేను గనక వెళితే నన్ను ఇంకెక్కువ సమయం వాళ్ళు అక్కడ కట్టిపడేస్తారు, నాకు ఇక సమయం అంతా అక్కడే వృధా అవుతుంది. అందుకని చెప్పి ఆయన ఏమన్నాడంటే ఎఫెస్లో ఉన్న సంఘపు పెద్దలందరినీ ఇక్కడికి పిలిపించండి అని ఒక ప్రాంతానికి పిలిచాడు. ఆ ప్రాంతంలో నేను వారితో మాట్లాడి నేను యెరూషలేంకు వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన తన 3వ జర్నీలో ఎఫెసు సంఘపు పెద్దలను పిలిచి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వర్తమానం పంపి ఆయన ఎఫెసు సంఘపు పెద్దలతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. చాలా మంచి విషయాలు చెప్తూ ఉన్నాడు పౌలు గారు. నిజంగా ఎలాంటి విషయాలు చెప్తున్నాడంటే, నేను ఆసియాలో కాలు పెట్టిన మొదటి నుండి ఎల్లకాలం మీ మధ్య నేను ఎలాగ నడుచుకున్నానో మీ అందరికీ తెలుసు. నేను మీ మధ్య ఎలా ఉన్నాను, ఎలాగ పరిచర్య చేశాను, అలాగే పరిచర్య నిమిత్తమైన విషయాలు కానీ దేవుని సంబంధమైన విషయాలు కానీ నేను ఏది కూడా దాచకుండా మీ ముందు ప్రకటించాను. అలాగే యూదులు నన్ను చంపాలని కుట్ర పనినా కానీ నేనెంతో ఓపికతో పూర్ణమైన వినయభావంతో వాటిని కన్నీళ్లు విడుచుచూ నేను దాన్ని భరిస్తూ సువార్తను ప్రకటిస్తూనే వస్తున్నాను అని చెప్తూ మీకు నా గురించి అంతా తెలుసు కదా అని చెప్తున్నాడు. ఆయన నా జీవితమే ఒక సాక్ష్యము, ఈ సాక్ష్యాన్ని నేను యూదులకు మరియు గ్రీకు దేశస్తులకు ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేము వెళ్ళుచున్నాను. యెరూషలేంకి నేను వెళ్ళాలి. యాక్చువల్గా నా ఆత్మ పరితపిస్తుంది, నేను యెరూషలేంకు వెళ్ళాలి అని చెప్పి పరితపిస్తుంది. అయితే ఈయన అన్న గొప్ప మాట ఏంటో తెలుసా ప్రియులారా? నేను యెరూషలేముకు వెళ్ళాలని ఆత్మ పరితపిస్తుంది కరెక్టే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు అడుగడుగునా తెలియజేస్తూ ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళితే శ్రమలు పడతావు, బంధకాలలో చెరలోకి వెళ్ళిపోతావు, చాలా శ్రమను అనుభవిస్తావు అని చెప్పేసి పరిశుద్ధాత్మ పౌలు గారికి అడుగడుగునా తెలియజేస్తూ ఉందట. ఒక ప్రమాదం జరగబోతుంది అని తెలిస్తేనే మనం ఎంత అలర్ట్ గా ఉంటాం ప్రియులారా? అవునా కాదా? ప్రమాదం జరగబోతుంది అంటే మీరు అలర్ట్ గా ఉంటారా? ప్రమాదం జరగబోతుంది అని అంటే మీరు అలర్ట్ గా ఉంటారా? ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారా లేదా? ఉంటాం పాస్టర్ గారు. ఎస్. 4 మన ఇంటిలో, మన ఇంటి వరుసలో
4వ ఇల్లు తగలబడుతుంటే మన ఇంటిని తడుపుకుంటూ ఉంటాం. అంత భయస్థులం మనం. ఎక్కడో 4 ఇళ్ళు అవతల కదా మంట మండుతుంది అని తెలిసినా మన ఇంటిని తడుపుకుంటూ ఉంటాం. అంటే ప్రాణ భయం. మన విషయంలో కీడు జరగబోతుంది అని అంటే మనం ఎంతో భయపడిపోతుంటాం. కానీ పౌలు గారికి జరగబోవు సంగతులు పరిశుద్ధాత్మ వెల్లడి పరిచినప్పటికీ నేను యెరూషలేము వెళ్ళాలి అని ఖచ్చితంగా ఆయన నిశ్చయించుకున్నవాడే ఉన్నాడు. యెరూషలేముకు నువ్వు వెళితే బంధకాలలోను శ్రమలలోను పాలివాడు అవుతావు అని చెప్పి ప్రతి ప్రాంతంలో ఈయన ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఆయనకి అలాంటి సంజ్ఞలు కనబడుతూ ఉన్నాయి. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని పరిశుద్ధాత్మ ఆయన వాదిస్తున్నా నేను వెళ్ళాలి అని ఈయన వెళ్తే ఈ కష్టాలు పడతావు, శ్రమలు అనుభవిస్తావు అని చెప్పి అయినా కానీ ఆయన వెళ్ళాలని నిశ్చయించుకుంటూ ఆయన అన్న గొప్ప మాట ఏంటంటే ప్రియులారా 20వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ఎవరైనా చదవగలిగితే తీసి చదివితే ఇంకా మంచిది ప్రియులారా. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రేమైనదిగా ఎంచుకొనుట లేదు. చాలండి, ఎంత గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడో గమనించండి ప్రియులారా. ఈ మాటను గనక మరొకసారి మనం చదవగలిగితే నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇది చదువుతుంటే మనకు మరొక మాట జ్ఞాపకం వస్తుంది, మరొక వ్యక్తి జ్ఞాపకం వస్తారు. అంటే ఇచ్చిన పనిని తుదముట్టించటము తప్ప ఆయనకు వేరే పని లేదు. దానికి ప్రాణం పెట్టవలసి వచ్చినా కానీ ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. అంటే పని చేయటమే, ఇచ్చిన పనిని నిర్వర్తించటమే ఆయనకి ఇంపార్టెంట్, కానీ దానివల్ల తన ప్రాణం పోయినా లెక్కలేదు అని చెప్తున్న పౌలు గారిని చూస్తే మనకి ఎవరు గుర్తొస్తున్నారు? యేసుక్రీస్తు. వెరీ గుడ్. ఎవరు? యేసుక్రీస్తు వారు గుర్తొస్తున్నాడు. తండ్రి తనకు అప్పచెప్పిన పనిని తుదముట్టించడమే నాకు ఆహారమై ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని గనుక గమనిద్దాం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. తండ్రి ఏ పని చెప్పాడో ఆ పనిని చేయటమే నా ప్రధాన లక్ష్యం. దానివల్ల నా ప్రాణం పోయినా పర్వాలేదు అని ఇక్కడ కనబడుతుంది. అయితే పౌలు గారు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వలన వచ్చిన పరిచర్య, ఆయన ఏ పరిచర్య చేయమన్నాడో, నాకు ఏ పని అప్పగించాడో అది నేను తుదముట్టించే వరకు నా ప్రాణాన్ని నేను ఇష్టంగా ఎంచుకోను. నా ప్రాణం పోయినా పర్వాలేదు అని అంటున్నాడు. ఇప్పుడు పౌలు గారు అన్న మాట మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏ మాట? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఇప్పుడు క్రీస్తును పోలి ఈయన నడుచుకున్నాడా లేదా క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది. అవుతుందా? నడుచుకున్నాడు. ఎందుకనంటే క్రీస్తు కూడా తన ప్రాణమును లెక్క చేయలేదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. అలాగే యేసుక్రీస్తు పరిచర్యను తుదముట్టించడానికి ఈయన కూడా ప్రాణాన్ని ప్రేమగా ఎంచుకోవడం లేదు. ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు ఆయన పని నేను కంప్లీట్ చేయాలి, నాకు ఆయన పని చేయటమే ప్రధాన లక్ష్యము. ఎంతమంది మన జీవితాల్లో మనకున్న తలాంతులను బట్టి దేవుడి పని చేయడానికి మనం ఎంతమంది ప్రాణం పెడుతున్నాం, ఎంతమంది ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతున్నాం? ప్రాణం పెట్టపోయినా పర్వాలేదు, సమయం పెడుతున్నావా? కనీసం ప్రాణం పెట్టపోయినా పర్వాలేదు, సమయం అన్నా పెడుతున్నామా అంటే సమయం లేదు అని చెప్తున్నాం మన సాకులు. కానీ ప్రభువు పని చేయుటలో ఆయన ప్రాణము పెట్టడానికైనా సిద్ధపడుతూ ఉన్నాడు పౌలు గారు. అందుకే ఆయన రాస్తూ ఉన్నాడు మాదిరికరము. అన్ని విషయాల్లో ప్రభు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరిలో ఆ స్టెప్స్లో మనం వెనక స్టెప్స్ వేసే వాళ్ళముగా ఉండాలి అని చెప్పి నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్తలో ప్రభు అయిన క్రీస్తు వారు ఒక మాట అంటూ ఉంటారు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము అని చెప్పి ప్రార్థన చేస్తాడు. జ్ఞాపకం ఉందా మీకు? అది జ్ఞాపకం ఉందా మీ అందరికీ? ఫర్ ఎగ్జాంపుల్ లూకాసు వార్త చూద్దాం చూడండి ప్రియులారా.
చూద్దాం ఆ మాటలు. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని గమనిద్దాం. 42వ వచనాన్ని గమనిద్దాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు, లేక ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము. ఏంటి దీని బేసిక్ అర్థం ఏంటి ప్రియులారా? గిన్నె అంటే తినే గిన్నె అని అర్థమా? తినే గిన్నె అని అర్థమా? గిన్నె అంటే ఆయన ముందు ఇవ్వబడిన దాహం తీర్చుకోవడానికి ఇచ్చిన గిన్నె. ఈ గిన్నె పొందబోయే శ్రమలు. వెరీ గుడ్. ఏంటి ఈ గిన్నె అనంటే రాబోవు కాలములో ప్రభువు పడబోవు శ్రమలు, అవమాన భారము, సిలువ భారము, ఇవన్నీ తెలుసు ఈయనకి, ప్రభు వారికి జరగబోవు విపత్తంతా కూడా తెలిసి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రభువు తాను అప్పగింపడానికి ముందు రాత్రే ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి శిష్యులకిచ్చి, ఇది మీ కొరకు విరబడిన నా శరీరం అని చెప్పినప్పుడు ఇంకా అది జరగలేదు. కానీ ప్రభు తన ప్రాణము పెట్టబోతున్నాడన్న సంగతిని ప్రభు ఎరిగి ఉన్నాడు. అది తండ్రి చిత్తము అని చెప్పి తెలిసి దానికి తల వంచుతూ శిరస వహిస్తూ ఉన్నాడు. గిన్నె తొలగించు అంటే రాబోవు శ్రమలు నీ చిత్తమైతే తొలగించు, లేకపోతే నేను మాత్రం వాటికి నేను నో చెప్పను, శిరస వహిస్తాను, నేను వాటిని చక్కగా అనుభవిస్తాను అని చెప్పి చెప్తున్నాడు. అది గిన్నె అంటే. రాబోవు శ్రమల గురించి అన్నీ ఎరిగినప్పటికీ, అన్నీ తెలిసినప్పటికీ తండ్రి చిత్తము నెరవేర్చాలంటే దానికి తన ప్రాణమును ఇవ్వవలసి వస్తే ఇవ్వడానికి ఏమాత్రము వెనకాడని స్థితిని మనము ప్రభువులో గమనించాం. అదే అలాంటి జిజ్ఞాసే, అలాంటి తపనే మనకి ఎవరిలో కనపడుతుంది ప్రియులారా? పౌలు గారిలో కనపడుతుంది. యేసుక్రీస్తు పరిచర్యను తుదముట్టించాలి, అందుకని నేను పెంతెకొస్తు పండగ దినానికి యెరూషలేముకు వెళ్ళాలి, యెరూషలేముకు వెళితే నాకు బంధకాలు, శ్రమలు అన్ని కలగబోతున్నాయి అని చెప్పినా తెలిసినా నేను వెళ్ళాలి అని డిసైడ్ అవుతున్నాడంటే చూడండి ప్రియులారా, ఇంతకన్నా ఈయనకు ప్రభువు పట్ల, ప్రభు యొక్క పని పట్ల ఎంత తపన చూడండి ప్రియులారా. అభిలాష, చెయ్యాలి అన్న తపన, నాకేమైనా పర్వాలేదు అని చెప్పి ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నాడు ప్రియులారా. చూద్దాం ఈ అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయంలో ఆయన అంటున్న మాటను ఒకసారి గమనిద్దాం. నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ప్రాణం అసలు నాకు అసలు లెక్కే లేదు, దాని గురించి నేను ఆలోచించట్లేదు. ప్రాణము పెట్టాల్సి వస్తే పెడతాను నేను. ఇంతమంది పాపముల కోసము ప్రాణము పెట్టి ఆయన మన పాపములను కడుగు వేసి దేవుని యొద్దకు, తండ్రి యొద్దకు చేర్చుటకు మార్గాన్ని సరళం చేశాడు. కరెక్ట్. ఈ రోజున మనము ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం ప్రియులారా. చాలా మంది స్కూల్స్కి వెళ్తారు, కాలేజెస్ కానీ లేదా ఆఫీసెస్లో కానీ జెండా వందనం చేసి, జెండా ఎగురవేసి, ఈ స్వతంత్రాన్ని మనము పొందడానికి వెనక ఎంతో మంది ప్రాణం పెట్టారు అని వారి గురించి మాట్లాడుకుంటాం. అవునా? అందరూ ఈ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తూ ఉంటారు. మనం చిన్నప్పుడు కూడా మన స్కూల్లో ఈ సంఘటన జరిగినప్పుడు ఆగస్టు 15, జనవరి 26న అనేక మంది వక్తలు వచ్చి చాలా మంది బలి కాబడ్డారు. వారి త్యాగాలను గురించి మనం ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తి ఇలా చేశాడు, ఈ వ్యక్తి ఇలా చేశాడు అని. అవునా కాదా? అవునా? సో మనకు ఇక్కడ ఉన్న భౌతికమైన చెర అనే దాని నుంచి తప్పించిన వ్యక్తుల గురించే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, శాశ్వతముగా పరలోకము అలాగే పాపము అనే చెర నుండి విడుదల చేసిన ప్రభువును మనము అనుదినము జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. అనుక్షణము ఆయన పెట్టిన భిక్షే మనకి. ఆయన కృప వలనే మనం ఇంకనూ జీవిస్తూ ఉన్నాం మన సంగతిని మర్చిపోకూడదు. ఆయన ప్రాణం పెట్టాడు, మన సమయం పెట్టలేకపోతున్నాం. గమనిద్దాం. అయితే పౌలు మాత్రము అలాగా అనుకోవటం లేదు. నా ప్రాణాన్ని నేను ప్రియముగా ఎంచుకోవటం లేదు, తండ్రి పని లేక క్రీస్తు యొక్క పరిచర్యను తుదముట్టించడమే నా పని అని చెప్తూ ఆయన మరి ఒక మాట అంటూ ఉన్నాడు. ఏంటో గమనిద్దాం చూడండి. నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు,
మరియు ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని, మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. అంటే దిస్ ఈస్ ద లాస్ట్ మూమెంట్. ఎందుకనంటే ఇదే చివరి క్షణము, నేను వెళ్ళబోతున్నాను, వెళ్ళిన మనిషిని తిరిగి వస్తానో లేదో, కానీ మిమ్ములను మరలా తిరిగి చూస్తానో లేదో చూడను అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అని చెప్తున్నాడు. అంటే చూడండి పిల్లలు, ఒక వ్యక్తి నేను వెళ్ళి మిమ్మల్ని మరలా చూడను, వెళుతున్న దగ్గర నేను వస్తానో రాను అని చెప్పి వాళ్ళందరికీ చెప్తూ ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమనంటే, ఏమి ప్రకటించాడట ఆయన? ఏమి ప్రకటించాడు? ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. ఆయన ఎఫెస్సు ప్రాంతంలో ఎఫెస్సు ప్రజల మధ్య సంచరిస్తూ దేనిని ప్రకటిస్తూ ఉన్నాడు? ఆయన దేనిని ప్రకటిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు? దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచున్నాను అని చెప్తున్నాడు. ఏంటది ప్రియులారా? దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచున్నాను. దేవుని రాజ్యము అనగానే మనము ఆలోచిద్దాం. ఇక్కడ ఏమి ప్రకటిస్తూ ఉన్నాడు పౌలు గారు వీళ్ళకి? దేవుని రాజ్యం గురించి అంటే ఏంటి? ఏమని ప్రకటించాడు అని కనుక మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఒక్కసారి ఆగి కనుక మనం ఆలోచన చేసినట్టయితే, దేవుని రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ గాడ్ లేక గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యము పరలోక రాజ్యము రెండు ఒకటేనా కాదా? రెండు ఒకటే. ఇంకా మిగిలిన వారు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. దేవుని రాజ్యము ఈజ్ ఈక్వల్ టు పరలోక రాజ్యము, కరెక్టేనా కాదా? కరెక్ట్ పాస్టర్ గారు, రెండు ఒకటే. కాదు. ఓకే కాదంటున్నారు అమ్మగారు. మిగిలిన వారు ఎవరైనా ఉన్నారా? చూడండి, ఈ దేవుని రాజ్యము అనే మాట కొత్త నిబంధన గ్రంథంలో అనేక పుస్తకాలలో 68 సార్లు పొందుపరచబడింది. కానీ ఇదే మాటను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మత్తయి గారు మాత్రము తన సువార్తలో 32 సార్లు పరలోక రాజ్యం అని ప్రస్తావించాడు. దేవుని రాజ్యము అనేది మిగిలిన సువార్తల్లో, మిగిలిన గ్రంథాల్లో, కొత్త నిబంధన వాటిలో 68 సార్లు కనపడితే మత్తయి సువార్తలో మాత్రము 32 సార్లు కనపడింది. అక్కడ కనపడిన ప్రతి చోట ఆయన పరలోక రాజ్యము అని సంబోధించడమే మనము గమనించాం. అయితే ముందు అసలు దేవుని రాజ్యము దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది తెలుసుకుంటే అది ఈక్వలా కాదా తెలిసిపోతుంది. రెండు సమానమైనవా కాదా అనేది తెలిసిపోతుంది. ఒక ఇల్లు కట్టబడింది అని అంటే కింద పునాది ఉంటుంది, పునాది ఇటుకలతో కట్టబడి ఉంటుందని అర్థమవుతుంది. దేవుని రాజ్యము అంటే దానికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఒక సూత్రము పైన కట్టబడి ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. దేవుని రాజ్యము అంటే మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఎటర్నల్, శాశ్వతమైనది అని అర్థం. ఈ మాటను అన్యుడైన నెబుకద్నెజరు రాజు కూడా దానియేలు గ్రంథంలో తన సాక్ష్యం ఇస్తూ మాట్లాడుతున్నాడు. గమనిద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియచేటుకు నాకు మనసు కలిగను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. కరెక్ట్. ఇది ఎవరు మాట్లాడుతున్న మాటలు? ఇవి ఎవరు మాట్లాడుతున్న మాటలు? ఇవి ప్రియులారా, రాజైన నెబుకద్నెజరు మాట్లాడుతున్న మాటలు. నెబుకద్నెజరు మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము,
దేవుని రాజ్యం ఏదైతే ఉందో మనం మాట్లాడుకుంటున్నామో అది శాశ్వతమైనది, అంటే అది నశించదు, దానికి నాశనము లేదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇటర్నల్ అని చెప్పి నెబుకద్నెజరు మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియులారా, ఏమని కనబడుతుంది? శాశ్వతమైనది దేవుని రాజ్యము అని చెప్పి మాట్లాడుతుంది. అయితే దేవుడు ఆకాశమందు తన సింహాసనమును ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి సర్వలోకమును పరిపాలిస్తున్నాడు అని చెప్పి మనకి కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. చూద్దాం ఆ మాట. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 19వ వచనాన్ని గమనిద్దాం. 103వ కీర్తన 19వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు అంటే సింహాసనమును ఏర్పాటు చేసుకుని అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచు ఉన్నాడు అని చూసాం. అయితే ఇందాక మనం అనుకున్నాము దేవుని రాజ్యము పరలోక రాజ్యము రెండు సమానమేనా అంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉన్న మాటను చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. నేను పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే, ఇక్కడ ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే మార్కు సువార్తలో కనుక చూసినట్టయితే 1వ అధ్యాయం 15వ వచనాన్ని గమనిస్తే, మనము 1వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక గమనిస్తే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియాకు వచ్చాను. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం అనేది సమీపించి ఉన్నది అని చెప్పి ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయం 15వ వచనం కూడా గమనిద్దాం. 10వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించినట్లయితే, చిన్న బిడ్డ దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో నెంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు, దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకుని చిన్నపిల్లల విషయంలో చెప్తూ ఉన్నాడు. దేవుని రాజ్యము అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అయితే మనము దీన్ని బట్టి కనుక మనం చూస్తే దేవుని రాజ్యము శాశ్వతమైనది, శాశ్వతమైన రాజ్యము కలిగినది, రెండు ఈక్వలే అని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనము ఇందాక కీర్తనల గ్రంథంలో చెప్పినప్పుడు ఆకాశంలో దేవుని ఆసీనుడై అంతటా పరిపాలిస్తూ ఉన్నాడు అని చెప్తాం. అయితే ఈ లోక అధికారులకు కూడా లోబడి ఉండండి అని దేవుడు చెప్పింది. ఎందుకంటే ఆ అధికారం కూడా దేవుని చేయబడింది. రోమపత్రిక 13వ అధ్యాయంలో 1వ వచనంలో మనకి రాయబడి ఉంటుంది. అంటే ప్రతిదానికి అథారిటీ ఎవరు అనంటే దేవుడిచ్చినదే. అధికారం ఇవ్వబడిన ప్రతివాడు దేవుని చేయబడిన వాడే. అది మనము తెలుసుకోవలసిన మాట ప్రియులారా. అయితే దేవుని రాజ్యము మనము ముందుగా శాశ్వతమైనది అని మనం తెలుసుకున్నాం. దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందాలన్నా లేక దేవుని రాజ్యంలో చేరాలి అని అన్నా మనకు కావాల్సింది ఏంటి? ముఖ్యంగా పరిశుద్ధత అండి, పరిశుద్ధాత్మ. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, మనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనాన్ని గమనిద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనాన్ని గమనిద్దాం. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు, గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఈ నా రాజ్యము అంటే దేవుని రాజ్యమే కదా. ఇది
దేవుని రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పి ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ ప్రభువారు? పిలాతుతో చెప్తూ ఉన్నాడు. పిలాతుతో చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఏమంటున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నాడు. సంబంధమైనది కాదు అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇహ సంబంధమైనది కాదు అని చెప్తూనే ఆయన మారు మనస్సు పొందితేనే గాని ఆ రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశింపలేము అనే మాటను మనము మత్తయి సువార్తలో చదువుకుంటాం. అవునా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. 4వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టింది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అంటే పరలోక రాజ్యము చేరాలి అని అంటే ముఖ్యంగా ఏం కలిగి ఉండాలి? మనకి ద ఫస్ట్ బేసిక్ మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు అనేది ప్రైమరీ క్వాలిఫికేషన్. ఈ మారు మనసు అనే క్వాలిఫికేషన్ నీకుంటే పరలోక రాజ్యములో ప్రవేశించడానికి నీవు అర్హుడవై ఉంటావు అని చెప్పి ఇక్కడ లేఖనం మనకి చెప్తుంది ప్రియులారా. మత్తయి సువార్తలో ఒక లేఖనం చెప్తుంది. అయితే నికోదేము అడిగినప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి? నీవు క్రొత్తగా జన్మిస్తేనే గాని, జ్ఞాపకం ఉందా మీకు ఆ మాట? ముసలివాడు ఎలాగో తిరిగి జన్మించగలడు అనే మాటకు ప్రభు అయిన క్రీస్తు చెప్పిన మాట జ్ఞాపకం ఉందా? దేవుని రాజ్యం చేరలేవు అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యం చేరాలి అని అంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి అంటే అర్థం ఏంటి? అంటే బాప్తిస్మము క్రీస్తునందు జన్మించాలి. క్రీస్తునందు జన్మించాలి. బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మ కార్యక్రమం. బాప్తిస్మం తీసుకోవాలి. మొదటిగా మారు మనస్సు పొందాలి పరలోక రాజ్యం చేరాలంటే. అలాగే బాప్తిస్మము పొందాలి, బాప్తిస్మము తీసుకోవాలి. అవునా? బాప్తిజం తీసుకోవాలి. సో ఇవన్నీ బేసిక్ క్వాలిఫికేషన్స్. పరలోక రాజ్యములో నువ్వు అర్హత పొందాలి అని అంటే బోర్న్ అగైన్. టు బి బోర్న్ అగైన్ అంటే నూతనముగా నువ్వు జన్మించాలి, క్రొత్తగా జన్మించితేనే గాని అని చెప్పి నికోదేముతో క్రీస్తు వారు మాట్లాడుతున్నమాట. ముసలివాడు ఎలాగా తల్లి గర్భం ముందు మరలా జన్మించగలడు అని అంటే ఆయన యేసు ఒకడు నీటి మూలంగా గాని ఆత్మ మూలంగా గాని జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని చెప్పి ఆయన నిశ్చయంగా చెప్పుచున్నాడు. సో దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనంటే ముందుగా మనకు ఉండవలసినది మారు మనస్సు, అలాగే మారు మనసు తర్వాత బాప్తిస్మము, అలాగే రక్షణ కలిగి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్ గా లేఖనాలన్నీ చెప్తూ ఉన్నాయి ప్రియులారా. లేఖనాలన్నీ చెప్తూ ఉన్నాయి. అయితే దేవుని రాజ్యము అనడానికి లేఖనాల్లో మరి ఒక అర్థం ఉంది ప్రియులారా. దేవుని రాజ్యము అనడానికి లేఖనాల్లో మరి ఒక అర్థం ఉంది. ఏమిటా అర్థము అనంటే 1000 సంవత్సరాల కాలము దేవుడు భౌతికముగా ఇక్కడ పరిపాలించబోతున్నాడు అని చెప్పే ఒక లేఖనం ఉంది. అది అంత్య దినాలను. అయితే దాని గురించి ముందు పక్కన పెట్టేటప్పుడు లేఖనాలను బట్టి మనము దేవుని రాజ్యము అనేది స్పిరిచువల్ గా ఆత్మీయమైనది అని చెప్పి మనకి అర్థమవుతుంది. దేవుని రాజ్యము ఆత్మీయమైనది. దేవుని రాజ్యానికి వారసులుగా లేక దేవుని రాజ్యంలో ఎవరుంటారు అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. దేవుని రాజ్యంలో ఎవరుంటారని తెలుసుకోవాలి అని అంటే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవనికి చెందదు.
అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి నిర్మూలము చేయరు గాని అది యుగముల వరకు నిలుచును. గొప్ప మాట చూడండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందు వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును. అంటే ఒక రాజ్యం రాబోతుంది, ఒక రాజ్యము స్థాపింపబడబోతుంది, అది దేవునిచే స్థాపింపబడబోతుంది. అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎవర్ లాస్టింగ్, అంటే నాశనము కాకుండా మిగిలిన రాజ్యాల వలె, మిగిలిన రాజుల వలె అంతరించిపోదు. అది ఎల్లకాలము శాశ్వతముగా ఉండే రాజ్యము అని అది పొందిన వారికి మాత్రమే వర్తిస్తుంది, వేరే వారికి వర్తించదు అని చెప్పి ఇదే మాటని మనకి హబక్కూకు గ్రంథంలోనూ కూడా చూద్దాం. ఒకసారి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గురించి జ్ఞానముతో నిండి ఉన్నది. జ్ఞానముతో నిండి ఉన్నది. అలాగే మీకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనం కూడా గమనిద్దాం. మీకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి ఆ కాలమున అన్యజనుడు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందుమని చెప్పుకొందురు. చూడండి పిల్లలు, అంటే ముందుగా దేవుని రాజ్యాన్ని ముందు ప్రవేశించాలంటే ముందు దేవుని యొక్క అధికారాన్ని మనము అంగీకరించాలి. దేవుని అధికారాన్ని ఎంతమంది అయితే అంగీకరిస్తారో, ఒప్పుకుంటారో వారంతా వారసులు అవుతారు. అంగీకరించని వారంతా కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు, దేవుని రాజ్యంలో వారికి అర్హత ఉండదు అని చెప్పి ముందు విల్లింగ్గా దేవుని యొక్క అధికారానికి లోబడి ఉండాలి. సర్వలోకము ఆయన అధికారం కింద ఉంది అని చెప్పి నమ్మగలిగిన వాడు ముందు పరలోక రాజ్యానికి అర్హుడవుతాడు, దేవుని రాజ్యానికి అర్హుడవుతాడు. అయితే ఇక్కడ పరిసయ్యులు యేసుక్రీస్తుని ఒక ప్రశ్న అడుగుతారు. యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడుగుతారు, ఎప్పుడు వస్తుంది నువ్వు అన్న పరలోక రాజ్యము, లేక దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఒక మాట అడుగుతారు. ఆ మాటను గమనిద్దాం మనము. లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనం గమనిద్దాం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ వారు అడుగుతున్నారు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని పరిచయులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అనగా ఇదిగో ఇక్కడున్నవని అదిగో అక్కడున్నదని చెప్ప వీలు పడని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని చెప్తున్నాడు దేవుడు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఆల్రెడీ వచ్చేసి ఉన్నది. దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అంటూ ఉన్నాడు. ఇది ఎలాగూ సాధ్యము అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకి అర్థము ఏంటి అని అంటే, దేవునిని అంగీకరించిన మనసులు లేక మారు మనసు పొంది రక్షణలోకి నడిపింపబడిన ప్రతి వారి హృదయమును ఏలుతున్నది ఎవరు? ప్రతి వారి హృదయములను దేవుణ్ణి అంగీకరించి మారు మనసు పొందిన వారి హృదయములలో రాజ్యము స్థాపించుకుని ఏలుతున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. దేవుని రాజ్యమే కదా. దేవుని రాజ్యం ఆల్రెడీ స్థాపించబడింది. అంటే దేవుడు రాజ్యాన్ని ఇక్కడ స్థాపించి వెళ్ళాడు. కొంతమంది హృదయాల్లో అందరూ ఆ రాజ్యంలోకి అర్హత పొందాలి. పొందిన తర్వాత ఆయన శాశ్వత రాజ్యం స్థాపించి అప్పుడు పరిపాలించబోతూ ఉన్నాడు. పరిపాలనకు తగినవన్నీ కూడా సమకూర్చుకున్నాడు. మనందరి అనేక మంది హృదయాల్లో ఆయన పీట వేసుకుని రాజ్యం స్థాపించి ఉన్నాడు. ఆత్మీయముగా మనమంతా కూడా ఆ రాజ్య వారసులము. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని దేవుణ్ణి విశ్వసించి ఆయన మార్గంలో నడవాలి అని ఆశపడుతున్న ప్రతి వారు కూడా దేవుని రాజ్యంలో ఉన్నవారే. వారు ఆయన రాజ్యంలో
ఆల్రెడీ ఉన్నారు, అందుకే మీ మధ్యలో ఆల్రెడీ ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఆల్రెడీ మీ మధ్యలో ఉన్నది అన్నప్పుడు కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. ఏ మాట అంటారు? దేనిని వెతకండి అని చెప్పి చెప్తారు. ఆయన రాజ్యమును, ఆయన రాజ్యాన్ని వెతకండి అంటారు. ఆయన రాజ్యం మీ మధ్యలోనే ఉంటుంది అన్న క్రీస్తు వారు రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. అంటే దేవుని రాజ్యాన్ని ఎలా వెతకాలి మనం? ఎక్కడ వెతకాలి మనం? దేనిని వెతకాలి? ఎక్కడ వెతకాలి మనము అంటే ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుని రాజ్యము మొదటి ప్రిన్సిపల్ ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉందని చెప్పాను నేను. దేని మీద ఆధారపడి ఉన్నది కాదు, దాని ముందు నేను చెప్పాను ఒక ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉన్నది. అంటే అంటే దేవుని రాజ్యము అంటే దేని మీద ఆధారపడి ఉన్నది అని చెప్పాను. దానిలోకి క్వాలిఫై అవటం కాదు, దేని మీద ఆధారపడి ఉన్నది అని చెప్పానంటే నీకు శాశ్వతమైనది అని చెప్పాను. అంటే ఇటర్నల్ థింగ్. ఇక్కడ దేవుని రాజ్యము వెతకండి అంటే ఆత్మీయంగా అర్థము శాశ్వతమైన వాటి గురించి మీరు వెతకండి, ఇహలోక సంబంధమైనవి నశించిపోయే వాటి గురించి మీరు వెతకకండి. ఏది శాశ్వతమో దానిని వెతకండి. దేవుని రాజ్యం శాశ్వతమైనది, దాన్ని వెతకండి. అది దానికి అర్హులు కావడానికి మీరు సిద్ధపడండి అని అంటున్నాడు. కానీ దేవుడు ఇక్కడ వెతకండి అంటే మీలో ఉంది కదా అని చెప్పిన దేవుడే వెతకండి అని ఎందుకు అంటున్నాడు అంటే, వెతకండి అంటే శాశ్వతమైన వాటి గురించి మన పరుగులు ఉండాలి, కానీ అశాశ్వతమైనది నాశనమైపోయే ఇహలోక సంబంధమైన వాటి గురించి మన తలంపులు, మన యొక్క వెతుకులాట, మన అన్వేషణ ఉండకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్న మాటలు. దేవుని రాజ్యం ఉన్న పరలోక రాజ్యం అంటే దేవునిచే పరిపాలించబడింది, దేవుని యొక్క అధికారమే నడుస్తుంది, దేవుని మాటే చెల్లుతుంది. అదిగాక అర్హులైన ప్రతి వారు దేవుని యొక్క అధికారానికి లోబడి మారు మనస్సు పొందుకొని ఆయనే నిజదేవుడని నమ్మి ఆయన మార్గంలో నడిచే వారంతా కూడా పరలోక వారసులు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. అయితే పరిసయ్యులు అడిగిన ప్రశ్నకు దేవుడు చెప్పిన మాట, మీరు మీ మధ్యనే ఉన్నది అంటే అప్పటికే చాలా మంది ఆయన్ని విశ్వసించి ఆయనను రాజుగా మన హృదయంలో స్థాపించుకున్నాం. మన హృదయాలను ఏలుతున్నది మన ప్రభు అయిన క్రీస్తు. మన హృదయాలను ఏలుతుంది మన ప్రభు అయిన క్రీస్తు వారు. సో ఇక్కడ మనము అపోస్తులుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యము గురించి నేను మీ మధ్య ప్రకటించుచూ వస్తున్నానంటే ఇన్ని విషయాలు చెప్పాలా లేదా? మీ మధ్య నేను పరలోక రాజ్యమును ప్రకటించుచున్నాను అని అంటే ఇన్ని విషయాలు చెప్పవలసి ఉందా లేదా? చెప్పాలి. ప్రియులారా. అంటే చూడండి, పౌలు గారు పరలోక రాజ్యపు విషయాలు అన్నీ కూడా నేను మీకు చెప్పాను అంటున్నాడు. అంటే మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా దేవుని రాజ్యం శాశ్వతమైనది, దాని గురించే మనం వెతకాలి. అలాగే దానికి రక్షణ అవసరము, మారు మనస్సు అవసరము, బాప్తిస్మం అవసరము, దేవుని మార్గంలో నడవాలి. మనము శాశ్వతమైన వాటి కొరకు మన వెంపర్లాడే తత్వము, దాన్ని వెతికే అన్వేషించే మనస్సు మనకు ఉండాలి అని చెప్పి ఇలాంటి విషయాలు ఎన్నో ఆయన పరలోక రాజ్యం గురించి చెప్పాడు అని చెప్పేసి మనకు కనబడుతుంది. ఇదే మాట మనకు యెషయా గ్రంథంలో యెషయా గారు కూడా ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం, చూడండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, మనం అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూర పుష్పము వలె పూయును. The day will come, the eternal kingdom is going to come. దేవుని యొక్క శాశ్వత రాజ్యము వచ్చినప్పుడు అరణ్యము కూడా, ఎండిన భూమి కూడా సంతోషిస్తుందట. ఎండిన భూమి కూడా సంతోషిస్తుందని. అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం కనుక గమనించినట్లయితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము కనుక గమనించినట్లయితే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకును అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును.
దావీదు కుటుంబంలో లేక దావీదు వంశములో పుట్టిన వ్యక్తి యొక్క సింహాసనము తరతరములు ఉండును, తరతరములు రాజ్యము చేయును అని చెప్పిన నిబంధన నెరవేర్చాలి అని అంటే ప్రభు యొక్క రాజ్యము, దేవుని రాజ్యము సుస్థిరపరచబడాలి. అది సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు ఆయన సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఆయన సింహాసనాన్ని అధిష్ఠించి ఆయన పరిపాలన చేస్తాడు అని చెప్పి మనము చదువుతున్నాము. అంత్య దినముల్లో చివరకు ఆయన సింహాసనము రాబోతుంది, ఆయన రాజ్యము చేయబోతూ ఉన్నాడు. మనము దేవుని చిత్తం అయితే రాబో దినముల్లో ఆ అంత్య దినాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వెయ్యేళ్ల దేవుని రాజ్యము, దట్ ఈస్ కాల్డ్ మిలేనియల్ కింగ్డమ్ అని అంటాము. దాని గురించిన విశేషాలు మనం మాట్లాడుకుందాం. అయితే అది ఇప్పుడు కొద్దిగా సంబంధించిందే కానీ సమయం కాదు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము స్థిరముగా ఉండేది, శాశ్వతమైనది అని ఎరిగిన వ్యక్తి, అనుభవించిన వ్యక్తి ఎఫెస్ సంఘానికి మొత్తానికి చెప్తూ దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? మీ మధ్య నేను దేవుని రాజ్యము గురించి ప్రకటించుచూ వచ్చాను. దేవుని రాజ్యం గురించి ప్రకటించాలంటే అసలు దేవుని రాజ్యముకు వారసులు ఎవరవుతారు, దేవుని రాజ్యం ఎలా ఉండబోతుంది, అలాగే దానికి ఏమేమి కావాలి, అవన్నీ కూడా ఈయన చక్కగా వివరించి వారితో చెప్పి ఉన్నాడు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడు ఒకసారి గమనిద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 25వ వచనాన్ని గమనిద్దాం. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని, మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. నా ముఖము చూడటం ముఖ్యం కాదు, నేను మరలా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానో లేదో అది కాదు ముఖ్యము. దేవుని రాజ్యమును గురించి నేను మీకు ప్రకటించాను. అలాగే ప్రకటించుట ద్వారా నా దోషము నుండి నాకు ఎటువంటి దోషము లేకుండా నేను మిమ్మల్ని సాక్షులుగా పెడుతున్నాను అంటున్నాడు. అంటే ప్రకటించటం అనేది మన పని, ప్రకటించకపోతే మనకు దోషము అని చెప్పకనే పౌలు గారు చెప్తూ ఉన్నారు. దేవుని రాజ్య సువార్తను మనము చెప్పేవారముగా ఉండాలి. చెప్పకపోతే ఆ దోషం ఎవరి మీదకి వస్తుంది? దేవుని రాజ్య సువార్తను ప్రకటించకపోతే ఆ దోషం ఎవరి మీదకి వస్తుంది? ప్రకటించుట మన పని, ప్రకటించుట ప్రవక్త పని. అంటే మనము ప్రకటించాలి. ఆ బాధ్యత ఎలాగా తండ్రి ప్రభు అయిన క్రీస్తుకు తన పనిని అప్పచెప్పాడు, అలాగే ప్రభువు తన పనిని తుదముట్టించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనకు ఒక పనిని అప్పగించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని చెప్పి, అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనములో ఆయన శిష్యులను పంపిస్తూ దేవునికి చేసిన ప్రార్థన ఎంతో గొప్పది. సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే వాక్యములో వీరిని అంటుకట్టి ప్రతిష్ఠ చెయ్యి, నీ వాక్యమే సత్యము. ఆది యందు నాకు ఎలాంటి మహిమ ఉండెనో నీ యొద్ద నుండి నాకు ఏ మహిమ దొరికినో ఆ మహిమను నేను వీరికి ఇచ్చి ఉన్నాను అని చెప్తూ ఆయన నేను వీరి కొరకు మాత్రమే ప్రార్థన చేయటం లేదు, కానీ వీరి మాట విని మారు మనసు పొంది, అలాగే మారు మనసు పొందిన ప్రతి వారు వీరిలో ఐక్యముండులాగున వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తు వారు మన కొరకు ప్రార్థన చేశాడు. శిష్యులను పంపిస్తూ ఆ శిష్యుల ద్వారా ఎవరెవరైతే మాటలు వింటారో, విని మారు మనసు పొందుతారో వారి నిమిత్తము కూడా దేవునికి ప్రార్థన చేస్తూ వారు కూడా మనలో ఐక్యముండులాగునా అని చెప్పి ఒక మాట మాట్లాడతాడు. అంటే క్రీస్తు వారు, ప్రభు అయిన తండ్రి, శిష్యులు, వారితో బోధించబడిన వారు, మనము అందరము కూడా ఐక్యమై ఉన్నాము అని చెప్పి ఆయన చెప్పకనే యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు ఒకసారి మరలా చదవండి ప్రియులారా. ఎంతో గొప్పదైన, అంతా బైబిల్ అంతా గొప్పదే, అయితే 17వ అధ్యాయం నిజంగా మీరు చదివిన ప్రతిసారి గొప్ప తలంపులను తీసుకొస్తుంది. ప్రభువైన క్రీస్తు వారి ప్రార్థన శిష్యుల గురించి చేస్తూ ఎంత వినయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడో మనం గమనించవచ్చు. సో పౌలు గారు కూడా అలాగే తను పరిచర్య చేసిన సంఘాల పెద్దలను పిలిపించి సంఘ పెద్దలతో చెప్తున్న మాటలు ఏంటంటే, యూదుల వలన నాకు ప్రాణభయము అపాయములు కలిగినను నేను వినయపూర్వకంగా నేను సువార్తను ప్రకటించాను. మీ మధ్యన నేను సంచరిస్తూ దేవుడు ఏ సంగతులను నాకు
ఏ ఏ పనులను నాకు అప్పగించాడో అవన్నీ మీకు బోధించాను. నేను మీ మధ్య దోషిని కాను, దానికి మీరే సాక్షులని చెప్తూ దేవుని రాజ్య సువార్తను మీకు ప్రకటించాను అని చెప్తున్నాడు. దేవుని రాజ్య సువార్త అనంటే మనము పరలోక సంగతులను, అలాగే దేవుని రాజ్యంలో మనము వారసులు అవ్వాలి అనంటే కావలసిన అర్హతలను ఇవన్నీ నేను మీకు బోధించాను అని చెప్పి ఎఫెస్ సంఘం వారికి చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే 26, 27 వచనాలను చదువుకొని మనము ముగించుకుందాం. 26, 27 వచనాలు అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుని సంకల్పము ఏంటో ముందు పౌలు గారికి తెలుసా లేదా? తెలిసిన వారే ప్రకటించగలరు. ఆయన ఏమంటున్నాడు క్లియర్గా, ఎంత చక్కగా మాట్లాడు. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అంటే దేవుని సంకల్పము ఎరిగిన వ్యక్తిగా ఆయన దాచుకోకుండా అన్ని ప్రకటిస్తున్నాడు. మరి దేవుని సంకల్పము మనకిప్పుడు తెలుసా? దేవుని సంకల్పం మన పట్ల మనందరికీ మనం ఎరుగుదమా? ఎరిగి ఉన్నారా మీరు? దేవుని సంకల్పం మన పట్ల ఏంటో మీరు ఎరిగి ఉన్నారా? దేవుని సంకల్పము మన పట్ల ఏంటో మీరందరూ తెలుసుకున్నారా? తెలుసుకున్నాము. వెరీ గుడ్. ఇంకా మిగిలిన వారు తెలుసుకున్నాం. మరి మన సంకల్పము మన పట్ల దేవుని సంకల్పం మనకు తెలిసినప్పుడు మనము పరులకు తెలియజేయటము అనేది మన పనే కాదా? తెలియజేయకుండా ఉంటే ఏమవుతారని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఆయన దోషులు అవుతారు అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నారు. సో అందు నిమిత్తము మనము దేవుని సంకల్పం మనం ఎరిగాం. ఆయన సంకల్పాన్ని క్లియర్గా చెప్పాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అలాగే అందరూ అంతటను మారు మనసు పొందవలసి ఉన్నది అని చెప్పి. అందరూ పొందాలి అనంటే మనము చేయవలసిన బాధ్యత, మనము చేయవలసిన పని మనము చెయ్యాలి. ఎలాగా పౌలు గారు తన పని చేయటానికి ప్రాణాన్ని కూడా పెట్టడానికి వెనకాడ లేదో, కనీసం మనము సమయాన్ని పెట్టైనా, ప్రాణము పెట్టలేకపోయినా సమయాన్ని పెట్టైనా నలుగురికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించే వారముగా ఉందామని దేవుని సాక్షిగా మనమంతా ఒప్పుకుందాం. అది ఆ పని చేద్దామని మనము ఒప్పుకుందాం ప్రియులారా. అది దేవుని చిత్తం. అది దేవుని చిత్తాన్ని జరిగించాలి. మనం జరిగించని వారముగా ఉంటే మన జీవితానికి అర్థమే తెలియదు ప్రియులారా, అర్థమే లేదు ప్రియులారా. అంతేనా కాదా? ఎక్కడో ఎఫెస్సులో ఉన్న వారికి నేను దోషిని కాను అని చెప్పి పౌలు గారు చెప్తున్నారంటే, పౌలు గారు ఎక్కడివాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడో ఉన్న గ్రీకుల పట్టణంలో, మాసిదోనియా ఇలాంటి ప్రాంతాలన్నీ, ఆసియా, ఇక్కడ గ్రీకు ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ అక్కడ సంఘాలను స్థాపించి యూదులు ఆయన్ని చంపాలని చూసిన అన్యజనులకు సువార్తను ప్రకటించి అన్యజనులు సంఘాలు స్థాపించి వారందరి నిమిత్తము నేను దోషిని కాను అని చెప్పి తన పనిని తనను చేసి దేవుడికి తనను అప్పగించుకుంటున్నాడంటే చూడండి ఎంత గొప్ప వ్యక్తిగా మనకు పౌలు గారు కనబడుతూ ఉన్నారు. మరి ఆ విషయంలో మనము కూడా దోషులు కాకుండానట్లు దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. ప్రకటించే బాధ్యత మనకి ఉంది అని చెప్పి దేవుడు చెప్పకనే పౌలు ద్వారా మనకి చెప్తూ ఉన్నాడు ప్రియులారా. మనం ఎంతమంది దేవుని కొరకు సమయాన్ని పెట్టి తోటి వారితో దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడుతున్నామో, ప్రతి వారు తమతో మాట్లాడుకొని, ఎవరికి వారు మాట్లాడుకొని వారు దాన్ని డిసైడ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నారు. దేవుడి కొద్ది మాటలను మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.